రెడ్ సిగ్నల్ ఉన్నప్పుడు హారన్ కొడితే ఏమవుతుందో తెలుసా? మెట్రో సిటీస్లో ద్వితీయ శ్రేణి పట్టణాల్లో ట్రాఫిక్ సిగ్నల్స్ ఉండటం కామనే. రెడ్ సిగ్నల్ పడగానే వాహనదారులు ఆగడము కామనే. అయితే ఆ టైంలో మనలో చాలామంది అలా హారన్ కొడుతూనే ఉంటారు. ఆ హారన్ మోగిస్తే ఏమవుతుందో తెలుసా? తెలియదు కదా? ఒకవేళ తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఖచ్చితంగా చూడాల్సిందే. ఈ రోజైనా టైంకు ఆఫీస్కి చేరుకోవాలి, లేదంటే బాస్ చేతిలోని సుప్రభాత వినాల్సిందే అని నా మనసులో అనుకుంటుండగానే టక్ మని నా ఆలోచనలకు నా బండికి బ్రేకులు వేస్తూ రెడ్ సిగ్నల్ పడింది. నా బైక్ పక్కనే ఇద్దరు వ్యక్తులు బైక్ డాష్ చేసుకోవడంతో ఇంకా గొడవ పడుతున్నారు. అందరికీ హడావిడినే. ఇంటికి చేరుకోవాలని కొందరు, ఆఫీస్కి వెళ్ళాలని ఇంకొందరు, కాలేజు స్కూల్కు సమయానికి వెళ్ళాలని స్టూడెంట్స్. ఇలా ఎవరి తొందరలో వాళ్ళు ఉన్నారు. మరికొందరు ఇంత ట్రాఫిక్లో కూడా ఫోన్లో ముచ్చట్లు పెడుతూ బైక్ని నడుపుతున్నారు. ఇలా నా చుట్టూ పదుల సంఖ్యలోని బైకులు, కార్లు, అందులో చాలామంది ఇంజన్ కూడా ఆఫ్ చేయలేదు. తమలో కోపాన్నంతా ఎక్సలేటర్పై చూపిస్తూ రయ్యమని రేస్ చేస్తూనే ఉన్నారు. ఇంజిన్ ఆఫ్ చేస్తే కాస్తలో కాస్తైనా పెట్రోల్ సేవ్ అవుతుంది, వాహనాల నుంచి వచ్చే పొగ కూడా తగ్గుతుంది కదా, అండ్ పొల్యూషన్ కూడా చాలా తగ్గుతుంది. అసలే మెట్రో నగరాల్లో రోజు రోజుకు పొల్యూషన్ కూడా పెరిగిపోతుంది. దేశ రాజధాని ఢిల్లీలో అయితే మాస్క్ పెట్టుకోకుండా అసలు తిరగలేని పరిస్థితి వచ్చేసింది. అంతలా పొల్యూషన్ పెరిగిపోయింది. అరెరే, సిగ్నల్ పడి 30 సెకండ్లు కాలేదు, అంతలోనే ఒకటే హారన్ సౌండ్. ఒకరిని చూసి ఇంకొకరు అందరూ హారన్ మోగించడం మొదలుపెట్టేశారు. ఎవ్వరికీ ఓపిక లేనట్లుంది. అయినా వాళ్ళు హారన్ కొట్టినంత మాత్రాన రెడ్ సిగ్నల్ గ్రీన్ సిగ్నల్గా మారిపోతుందా? లేదా ముందున్న వాహనదారుడు ఏమైనా మనకి వెళ్ళిపోమని సైడ్ ఇచ్చేస్తాడా? కాదు కదా. దుమ్ము పొగలతో అసలే వాయు కాలుష్యం ఎక్కువైపోయింది. ఈ హారన్ సౌండ్లతో ఇంకా సౌండ్ పొల్యూషన్ కూడా. సో హార్బుల్ కదా. అయితే ఇప్పుడు ముంబై పోలీసులు ఈ హారన్ సౌండ్లకు అడ్డుకట్ట వేయటానికి హాంక్ మోర్ వెయిట్ మోర్ అనే అద్భుతమైన ఐడియాతో మన ముందుకు వచ్చేసారు. దీనికి సంబంధించిన ఓ వీడియోను ముంబై పోలీసులు ఇటీవల విడుదల చేశారు. ఆ వీడియోలో ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర పోలీసులు డెసిబెల్స్ మీటర్లు పెట్టారు. రెడ్ సిగ్నల్ పడినప్పుడు వాహనదారులంతా హారన్ మోగిస్తారు. ఆ ధ్వనులకు డెసిబెల్ మీటర్ క్రికెట్ స్కోర్ బోర్డులా పరుగులు పెట్టినట్టు పెడుతుంది. అంతే, ఆ డెసిబెల్ మీటర్ స్క్రీన్పై 85 డెసిబెల్స్ దాటగానే ఆటోమేటిక్గా రెడ్ సిగ్నల్ టైం మరో 90 సెకండ్స్ పెరుగుతుంది. అంతే, వాహనదారులంతా అవాకైపోతారు. ఒకరి ఫేస్ మరొకరు చూస్తూ ఆశ్చర్యపోతారు. ఏం జరుగుతుందో వాళ్ళకి అర్థం కాదు. ట్రాఫిక్ పోలీసులు తాము సక్సెస్ అయ్యామంటూ హైఫై కొట్టుకున్నారు. అయితే వాహనదారులకు అర్థమయ్యేలా అక్కడే మరో స్క్రీన్ కూడా ఏర్పాటు చేశారు. దానిపై హాంక్ మోర్ వెయిట్ మోర్ అని రాసుంటుంది. అంటే హారన్ కొట్టండి, మరింత సమయం వెయిట్ చేయండి అని. మీకు సిగ్నల్ దగ్గర మరింత సమయం వేచి చూడాలని ఉంటే హ్యాపీగా హారన్ మోగించండి అని ముంబై ట్రాఫిక్ పోలీసులు చెప్తున్నారు. భలే ఉంది కదా. గత నవంబర్, డిసెంబర్ నెలలో ఈ ఐడియాపై ముంబై ట్రాఫిక్ పోలీసులు ట్రయల్ రన్ కూడా చేశారు. త్వరలోనే ముంబైలో దీన్ని అమలు చేయనున్నారు. ఇంకొన్ని రోజుల్లో హైదరాబాద్, బెంగళూరు, వైజాగ్ వంటి మెట్రో సిటీస్తో పాటు ద్వితీయ శ్రేణి పట్టణాల్లో కూడా ఈ హాంక్ మోర్ వెయిట్ మోర్ రావటం ఖాయమని తెలుస్తుంది. విదేశాల్లో అయితే హారన్ దాదాపుగా వాడరు. అత్యంత ముఖ్యమైన సందర్భాల్లోనే హారన్ కొడతారు. మనం కూడా హారన్ కొట్టడం తప్పనిసరి అనుకున్నప్పుడు మాత్రమే మోగిస్తే సరిపోతుంది కదా. అయితే ఇక్కడ ఒక విషయం, రెడ్ సిగ్నల్ ఉన్నప్పుడు హారన్ మోగిస్తే మరింత టైం వెయిట్ చేయాల్సి రావడం అన్నదే ప్రధాన ఉద్దేశం అయినప్పటికీ ధ్వని కాలుష్యాన్ని తగ్గించడం కూడా ఇందులో భాగమే. మనం వినగలిగే శబ్దాల మోతాదుకు మించి వినే శబ్దాన్ని మనం ధ్వని కాలుష్యం అంటామని అందరికీ తెలిసిందే. వాహనాలు, పరిశ్రమలు, లౌడ్ స్పీకర్స్ వంటివి ధ్వని కాలుష్య కారకాలని మనందరికీ తెలిసిన విషయమే. బహిరంగ ప్రదేశాల్లో ఉదయం 50 డెసిబెల్స్కి మించని ధ్వని ఆరోగ్యకరమైందని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంటే WHO నివేదికలు తెలుపుతున్నాయి. అంతేకాదు, ధ్వని కాలుష్యం సుమారు 70 డెసిబెల్స్ స్థాయిని మించరాదని పర్యావరణ నిపుణులు చెప్తున్నారు. వివిధ పట్టణాలు, నగరాల్లో రద్దీ సమయాల్లో ప్రధాన రహదారుల్లో ధ్వని కాలుష్యం 90 నుంచి 110 డెసిబెల్స్ వరకు ఉంటుంది. ధ్వని కాలుష్యం వల్ల ఎన్నో సమస్యలు వస్తాయి. అందులో ముఖ్యంగా నిద్రలేమి, వినికిడి సమస్యలు వస్తాయి. తొందరగా అలసిపోవటం, ఇంకా వికారంగా ఉండటం, అధిక రక్తపోటు, నరాలపై తీవ్ర ప్రభావం చూపించడం, తలనొప్పి, శ్వాసకోశ సంబంధిత వ్యాధులు, మెదడు, నాడీ వ్యవస్థ క్రమంగా దెబ్బతినటం, ఇంకా చికాకు కూడా ఎక్కువగా పెరిగిపోతుంది. సో ఇప్పటి నుంచే హారన్ కొట్టడం తగ్గించుకొని దాన్ని అలవాటుగా చేసుకుంటే హారన్ కొట్టి పక్క వాళ్ళను ఇరిటేట్ చేయడం, సిగ్నల్స్ పడ్డప్పుడు మరింత టైం వెయిట్ చేయడం రెండూ తప్పుతాయి. ధ్వని కాలుష్యం కూడా తగ్గి మన ఆరోగ్యము మెరుగుపడుతుంది.